హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్. చాలా రోజులు అయిపోయింది వీడియో చేసి. సో ఫైనలీ ఈరోజు వీడియో చేసేద్దాం, వీడియో అప్లోడ్ చేసేద్దాం అని చెప్పేసి నేను కూర్చున్నాను అనమాట. ఎందుకు వీడియోస్ చేయలేదు ఇన్ని రోజులు, ఎందుకు ఇంత గ్యాప్ వచ్చేసింది, ఇంకా కామెంట్స్ కూడా చాలామంది అంటే ఓల్డ్ వీడియోస్కి పెడుతున్నా కూడా నేను అంత రిప్లై ఇవ్వలేదు. సారీ, వాయిస్ కూడా బాగాలేదు, బ్యాక్గ్రౌండ్లో నాయిస్ వస్తూ ఉంటుంది, కొంచెం అవాయిడ్ చేయండి. సారీ. ఎందుకు అంటే నేను కొత్త సలూన్ ఓపెన్ చేసాము. ఆ వర్క్స్ వల్ల ఇంకా చాలా హెక్టిక్ అయిపోవడం వల్ల టైం అనేది అస్సలు కుదరలేదు. కానీ నేను కొన్ని చిన్న చిన్న క్లిప్స్ అనేది మాత్రం తీసి పెట్టుకున్నా. ఫుల్ లెంత్గా ఎవ్రీడే వీడియోస్ అనేది అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. అంటే అప్పుడు వర్క్ జరిగేటప్పుడు, లైక్ అంటే షాప్ సెలెక్ట్ చేసేటప్పుడు కానీ, వర్క్ జరిగేటప్పుడు మేము ఏమేమి కొంటున్నామో ఇవన్నీ కూడా నేను అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. ఎవ్రీడే అప్డేట్స్ లాగా చేద్దాం అనుకున్నా కానీ అస్సలు కుదరలేదు. వర్క్ అంతా 99 కాదు 100% చరణే చూసేసుకున్నాడు. సో అందుకని చరణ్ కొన్ని క్లిప్స్ నాకు తీసి పంపిస్తూ ఉండేదన్నమాట. మేము ఉండే ఇంటికి ఇంకా మేము ఇక్కడ తీసుకున్న ఇలా సలూన్ ప్లేస్కి కొంచెం ఎక్కువ అంటే గ్యాప్ వచ్చేసింది. లైక్ ట్రావెలింగ్ చాలా దూరం అయిపోతూ ఉంది. సో అందుకని నేను పాప ఉంది కాబట్టి అన్నిసార్లు ఏమేమి వర్క్ జరుగుతూ ఉంది, చిన్నవన్నీ కూడా వచ్చి చూసుకోలేం కదా. అందుకోసము చరణే మొత్తం వర్క్ అంతా చూసుకునేసాడు అనమాట. సో ఇప్పుడు ఫైనల్గా స్టార్ట్ అయిపోయింది. ఆగస్ట్ 9th స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇంకా కంటిన్యూ అయిపోయింది. అండ్ ఇంకా మధ్యలో కొంచెం ఈ మధ్య ఒక 2-3 days బ్యాక్ కొంచెం అంటే మనకి ట్రావెలింగ్ అయిపోయింది. ఇంట్లో ఫిజికల్ వర్క్ ఉంటుంది, లైక్ అంత పనులు చేసేసుకొని మళ్ళీ ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ మళ్ళీ వర్క్ ఉంటుంది, మళ్ళీ వెళ్ళాలి ఇక్కడ నుంచి ట్రావెలింగ్ చేసుకొని, వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఫుడ్ చేసుకొని తినేసి పడుకొని మళ్ళీ మార్నింగ్ లేసి కొంచెం ఎలా అయిపోయిందంటే బాడీ సడన్ చేంజ్ వచ్చేసేసరికి బాగా నీరసం అయిపోవడము, లేకపోతే కొంచెం ఫీవరిష్గా వచ్చేసింది, ఫీవర్ వచ్చేసింది, ఇలాంటివన్నీ వచ్చాయి అనమాట. కొంచెం ఓకే సెటిల్ అయింది. అందుకని వీడియోస్ ఇంకా స్టార్ట్ చేద్దాం, వీడియోస్ కూడా అప్లోడ్ చేద్దాం అని చెప్పేసి నేను డిసైడ్ అయ్యి ఈరోజు కూర్చున్నాను అనమాట. కొన్ని క్లిప్స్ తీసానని చెప్పాను కదా, అవన్నీ కూడా ఇప్పుడు నేను యాడ్ చేస్తాను. సో యాడ్ చేస్తూ ఆ వర్క్ గురించి మొత్తం చెప్తాను అనమాట డీటెయిల్డ్గా. ఈరోజు ఇదనమాట వీడియో. సో చూసేద్దాం. ఇక్కడ చూపిస్తున్న క్లిప్లో మేము ఫ్లోర్ స్టిక్కర్స్ కోసం వెళ్ళాము. ఎస్పీ రోడ్ అనమాట. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకుందామని ఈ షోరూమ్ మొత్తం ఫ్లోర్ స్టిక్కర్సే ఉన్నాయి. మేము ఎక్కువ షాప్స్ కూడా తిరగలేదు. సో ఇక్కడ మాకు దొరికేసింది. అక్కడ మేము సెలెక్ట్ చేసుకొని ఇంకా వాళ్ళ నంబర్ తీసుకొని అది కూడా ఫోటో తీసుకొని అంటే వాట్సాప్ చేస్తే ఆ ఫోటో పంపించి మనము ఆర్డర్ చెప్తే ఎంత స్క్వేర్ ఫీట్ అవన్నీ చెప్తే వాళ్ళు వస్తారనమాట. వచ్చి వాళ్ళే చేసి వెళ్తారు. సో ఫైనల్గా మేము అంత వర్క్ అయిపోయిన తర్వాత లాస్ట్లో మేము ఈ వర్క్ అనుకున్నాము. ఇక్కడైతే ఇంకొక వర్క్ జరుగుతుంది, లైక్ పెయింటింగ్ వర్క్ అయిపోయింది. పెయింటింగ్ వర్క్ మేము అయిపోయిన తర్వాత నేను ఒక్కొక్కసారి వచ్చేదాన్ని. సో అప్పుడు నేను తీసిన క్లిప్స్ అనమాట. కొన్ని క్లిప్స్ అయితే ఇక్కడ గ్లాస్ డోర్స్ అంటే పెడుతున్నారు, అంటే మెయిన్ డోర్స్ ఉంటాయి కదా, సో అవి గ్లాస్ డోర్స్ అవి ఫిట్టింగ్ జరుగుతూ ఉందన్నమాట. సో షాప్ వచ్చేసరికి ఇలా ఉంటుంది, మెయిన్ రోడ్లో ఇలా పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది అనమాట. సో డోర్స్ అయితే ఇక్కడ ఆల్మోస్ట్ ఫిట్టింగ్ అయిపోవచ్చింది. అవంతా ఫిక్స్ చేసిన తర్వాత దీని మీద మళ్ళీ స్టిక్కరింగ్ రావాలి. సో ఇంకా లోపల వర్క్స్ అయితే చాలానే ఉన్నాయి. మేము ఇంకా అంటే మిర్రర్స్ కావాలి కదా, సో లైట్స్ ఉండే మిర్రర్స్ ఇలాంటివి తీసుకుందాం అని చెప్పేసి జయనగర్లో ఒక రిఫ్లెక్షన్ అని షోరూమ్ ఉంది, అక్కడికి వెళ్ళాము. సో అక్కడ మేము కొన్ని సెలెక్ట్ చేసుకున్నాం, ప్రైజెస్ అంతా చూసుకున్నాం. ఇక్కడ కాకుండా మళ్ళీ అంటే మేము మోడల్స్ అయితే అనుకున్నాము కొన్ని. సో నేను ఫైనల్గా ఎలాంటివి తీసుకున్నాం మేము ఇవన్నీ కూడా అంటే వేరే వీడియోలో చూపిస్తాను, లైక్ సలూన్ టూర్ చేస్తాను కంపల్సరీ. ఇక్కడైతే రిసెప్షన్ టేబుల్ ఎంతది కావాలి అని చెప్పేసి లెన్స్ అనేది తీసుకుంటా ఉన్నాడు చరణ్. ఇక్కడ ఈ సిలికాన్ ఏదో వేస్తూ ఉన్నారు గ్లాస్ డోర్స్కి, ఇవన్నీ జరుగుతూ ఉంది. అండ్ ఇక్కడ మిర్రర్స్ వచ్చేసాయి. అండ్ ఇక్కడ కూడా చూసేయచ్చు మీరు ఎలాంటి మిర్రర్స్ అని. ఇవి లైట్స్ వచ్చే ఎల్ఈడి మిర్రర్స్ అనమాట. సో మిర్రర్స్ ఫిట్టింగ్ జరుగుతుంది. ఇప్పుడు మేము ఏది వాల్ పేపర్ అనేది ఏం వేయించుకోలేదన్నమాట. ఫస్ట్
ఫస్ట్ అయితే మేము ఐడియా లేదు వాల్ పేపర్ వేసుకుందామని చెప్పేసి. సో ఇక్కడ మిర్రర్స్ అంతా ఫిట్ చేసేసిన తర్వాత ఇవి రిమూవబులే, ఈజీగా వచ్చేస్తాయి, అంటే హ్యాంగ్ చేసినట్లుగా పెడతారనమాట. దీనికి మనము అటాచ్డ్ అంటే లైట్ ఇది ఉంటుంది కదా ప్లగ్, అది ప్లగ్ పెట్టుకున్నామంటే లైట్స్ వస్తాయి అన్నమాట. అదంతా అయిపోయింది. ఇంకా కార్పెంటర్ వర్క్ కూడా అయిపోయింది. తర్వాత ఇక్కడ స్టిక్కరింగ్ జరుగుతుంది. సో స్టిక్కరింగ్కి మేము కొంచెం ఎక్కువ టైం తీసుకోవాల్సి వచ్చింది. ఎలాంటి పిక్చర్స్ అంటే ఎప్పుడు బయట కనిపించే పిక్చర్స్ కదా, ఎలాంటి పిక్చర్స్ పెట్టించాలి ఇలాంటివి కొంచెం సెలెక్ట్ చేసుకొని ఇవి మాత్రం నేనే సెలెక్ట్ చేశాను, మిగతావన్నీ చరణే అనమాట. సో ఇలాగా ఈ పిక్చర్స్ ఇక్కడ స్టిక్కరింగ్ అయితే జరుగుతూ ఉంది. ఫ్లోర్ స్టిక్కరింగ్ కూడా అయిపోయిన తర్వాత ఇది కొంచెం ఫైనల్ అవుట్పుట్ అనమాట. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు.